హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను దొండకాయ పకోడీ రెసిపీ సింపుల్గా చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం నేను దొండకాయలు ఒక 1/2 kg తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టేసుకొని ఈ విధంగా స్లైస్లుగా కట్ చేసుకుంటున్నాను. మొత్తంగా అన్ని దొండకాయలను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇందులోకి నేను మసాలాలు ఏమేమి యాడ్ చేస్తున్నానో సింపుల్గా చూసేయండి. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ పకోడీని రెడీ చేసుకోవచ్చు. ముందుగా కరివేపాకు, తగినంత ఉప్పు, ఒక ఫుల్ కప్పు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, చివరిగా నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ వచ్చి ఆప్షనల్. తర్వాత ఈ మసాలాలన్నీ ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఈ ముక్కల్ని నానిన తర్వాత మనము ఆయిల్లో డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. ఈ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మనకి రైస్లోకి నంజుకొని తినడానికి, పప్పన్నంలోకి, రసమన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇది మనకి ఫంక్షన్స్లలో చేస్తూ ఉంటారు, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఇలా పెడుతూ ఉంటారు. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.